అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరు రామచంద్రమూర్తి యొక్క భక్తులో వాళ్ళని ఆయన రక్ష చేస్తూ ఉంటాడు. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఆయన భవిష్యత్ బ్రహ్మ కావడానికి ఉపకరించింది. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఎక్కడ రామకథ చెప్పుకున్నా ఆయన వస్తారు. ఆయన వస్తారంటే ఏదో వచ్చి కూర్చుంటారు కాదు, ఆయన ఎవ్వరికీ కనపడరు, కనపడకుండా వస్తారు. ఇప్పటికీ రామాయణం చెప్పిన, రామకథ చెప్పిన హనుమ వస్తారు. హనుమ వచ్చారంటే అందరికీ శుభం జరుగుతుంది. అందుకే రామాయణం చెప్పినా, రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా ఒక కొత్త కుర్చీ ఒకటి వేసి కింద పాదపీఠం పెట్టి ఆసనంలో కాసిన పువ్వులు వేసి ఉంచుతారు. ఇంట్లో రామాయణం పారాయణ చేసినా సరే, సుందరకాండ పారాయణ చేసినా సరే ఆసనాన్ని ఉంచుతారు. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటారు. అందులో పాదపీఠానికి తల తాటించి నమస్కరిస్తారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడు సుందరకాండ పారాయణ చేసినా ఒక ఆసనం వేసేవారు. అందులోకి వచ్చి హనుమ కూర్చుంటారని పలుకుతారు. పిలిస్తే హనుమ మహానుభావుడు. అంతటి గొప్పవారు అవడానికి కారణం కేవలం ఆయన బలం, కేవలం ఆయన పరాక్రమం మంచిదే. అది స్వామి భక్తి రామచంద్రమూర్తి పట్ల అన్వయమైంది, ధర్మం పట్ల అన్వయమైంది. అందుకే అంతటి కీర్తివంతుడయ్యారు, ప్రాతస్మరణీయుడయ్యారు, ఎప్పుడూ పూజింపబడేవారయ్యారు. బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు కీర్తిస్తారు. మరి కర్ణుడేమయ్యాడు? కర్ణుడి స్వామి భక్తి దుర్యోధనుడి పట్లకి తిరిగిపోయింది. ఒక దుర్మార్గుడితో సంఘం ఏర్పడిపోయిన కారణం చేత ఇంత గొప్ప విలుకాడు, ఇంత గొప్ప అస్త్రవిద్యా పారంగతుడు, ఇంతటి దాత, ఇంతటి తేజోమూర్తి, ఇంతటి కారణజన్ముడు ఎందుకు పనికి మాలిన వాడైపోయాడు భారతంలో. ఆయన వలన ఎవరికి ఉపయోగం కలిగింది అంటే చెప్పడం కష్టమైపోయింది. దుష్టచతుష్టయంలో ఒకడైపోయాడు కర్ణుడు. అంటే ఒక దుర్మార్గుడితో సంఘం ఉంటే మీ యందు ఏ గొప్ప గుణం ఉన్నా ఆ గుణము పతనము కావడానికి పనికొస్తుందేమో కానీ భగవంతుడిచ్చినటువంటి ఆ సుగుణము వృద్ధిలోకి రావడానికి కారణము కాదు. అందుకే ఈశ్వరుడు ఒక మంచి గుణాన్ని ఇచ్చి పంపిస్తే ఆ గుణం సర్వనాశనం అయిపోయి ఆ గుణం వల్ల మనం కూడా సర్వనాశనం దేనివల్ల అవుతామంటే ఒక దుర్మార్గుడితోటి సంగము. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే మనుష్య జన్మలోకి రాగానే నీకు అసలు మొట్టమొదట తెలియవలసినది ఇది అంటే త్యజ దుర్జన సంసర్గం. దుర్జనుడితోటి సహవాసము ఎన్నడూ పెట్టుకోవద్దు, ఉత్తర క్షణంలో విడిచిపెట్టు. అసలు మహాభారతంలో ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడడానికి, దుర్యోధనుడు అంత విజృంభించడానికి ఎవరు కారణం? కేవలం శకుని. కేవలం శకుని వల్లే మహాభారతం అంతా మలుపులు తిరిగిపోయింది. ఆయన యుద్ధ విశారదుడు కాడు, ఆయనేం బ్రహ్మాండమైన యుద్ధం చేయలేదు, ఆయనకేమీ పెద్ద పరాక్రమం లేదు, ఆయనేమీ అస్త్రవిద్యాపారంగతుడు కాడు. సహదేవుడు ఎంత నవ్వాడో పారిపోతుంటే రథం విడిచి యుద్ధంలో. మామా నువ్వు మాయాద్యూత క్రీడ నడపమంటే నడుపుతావు, యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రథం విడిచి పారిపోతున్నావా అని అడిగాడు. శకుని ఎదురుగుండానే శకుని కొడుకు ఉలూగుణ్ణి కొట్టి చంపేశాడు. చంపేసినా కూడా ఎదురు తిరగలేదు, పారిపోయాడు. పారిపోతుంటే ఆఖరికి సహదేవుడు అడ్డగించి నిలబెట్టి బాణాలు వేసి చంపేశాడు. శకుని తీరా కురుక్షేత్ర యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఆయన చేసిన గొప్ప యుద్ధం ఏం లేదు. కానీ అదే శకుని దుర్యోధనుడికి ఎంత దుర్బోధ చెయ్యాలో అంత దుర్బోధ చేశాడు. చిట్ట చివరికి ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క ధర్మం ముందు, పాండవుల యొక్క పరాక్రమం ముందు నేను నిలబడలేను అని అనుకునేవాడో అప్పుడప్పుడు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టేవాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? నా దగ్గర ద్యూతక్రీడ ఉంది, మాయాద్యూతంలో నేను పాండురాజు ధర్మరాజుని వశం చేసుకుంటాను, వాళ్ళ రాజ్యాన్నంతటినీ కొల్లగొడతాను, ఆఖరికి ద్రౌపదీదేవిని కూడా నీకు దాసిని చేస్తాను అని రెచ్చగొట్టడం వల్ల ఎక్కడ ఉండవలసిన వాడు శకుని? అసలు నిజానికి ధృతరాష్ట్రుడి దగ్గర శకునికి ఏం పని? అతను గాంధార రాజకుమారుడు, గాంధార రాజ్యంలో ఉండాలి. అటువంటి వాడు ఇంత గొప్ప సువిశాల సామ్రాజ్యం మా బావగారిది కాబట్టి ఇక్కడ నాకు పెత్తనం కావాలని బయలుదేరాడు. బయలుదేరడం తప్పు కాదు, శకునిది కాదు తప్పు. ఎవరిది తప్పు అంటే ఆశ్రయం ఇచ్చిన వాడిది తప్పు.
గాంధార్ అందుకే యుద్ధం అంతా అయిపోయాక ఏడిచింది కృష్ణుడి దగ్గర. కృష్ణ, శకుని కానీ మా ఇంట చేరినప్పుడు చేరకుండా నేను జాగ్రత్త తీసుకుని ఉంటే, అథవా దుర్యోధనుడు శకునితో చేరి శకుని మాటలు వినకుండా ఆపగలిగి ఉంటే, లేదా శకునితో అంటగాగి దుర్యోధనుడొక్కడూ పాడైపోతే మిగిలిన వాళ్ళని దుర్యోధనుడితో చేరనివ్వకుండా ఉంటే, దుర్యోధనుడొక్కడూ చచ్చిపోయి నాకు 99 మంది కొడుకులు మిగులును. ఒక్క శకుని ఇంట్లో చేరాడు, శకుని పక్కకి వీళ్ళు చేరారు, అంతే సర్వనాశనం అయిపోయింది. గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు కురురాజ్యంలోకి వచ్చి కూర్చున్నాడు. పెత్తనం కావాలి. పాడు చేసేవాడిది కాదు గొప్ప, పాడు చేసేవాడిని దగ్గర పెట్టుకున్నవాడిది తప్పు. అసలు దుర్మార్గుడిది గొప్పతనం కాదు, దుర్మార్గుణ్ణి చేరనిచ్చిన వాడిది తప్పు. శాస్త్రం అలా మాట్లాడుతుంది. వాడిదా తప్పు వీడిదా అంటే వాడు ఎప్పుడూ ధర్మభ్రష్టుడే. వాడి బుద్ధి ఏది? వాడికి అవతలవాడు పాడైపోతుంటే అంత సంతోషం. ఆఖరికి కౌరవులు సర్వనాశనం అయిపోతే శకునికి ఏమైంది? వాడికి ఏం అవ్వలేదు. వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు. కానీ రానిచ్చారనుకోండి దగ్గరికి, పరమ ప్రమాదం జరుగుతుంది. ఇనుముగా చాలా గొప్పది, కానీ అదే ఇనుము నీటిలో ఉందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది. దగ్గరికి నీటిని చేర్చుకుందనుకోండి ఇనుము తుప్పట్టేస్తుందంటే ఎందుకు పనికిరాదు. అంత ఇనుము ముక్కలుగా పుల్ల ముక్క విరిగిపోయినట్టు విరిగిపోతుంది. ఎందుకంటే ఎవరితో కూడకూడదో వాళ్లతో కూడిన కారణం చేత ఇనుము విరిగిపోయింది.